చారిత్రక కట్టడాలు ప్రదేశాలకు నెలవు ఓరుగల్లు. కాకతీయ రాజుల శిల్పకళా వైభవంతో నిర్మితమైన కట్టడాలు వరంగల్లో అడుగడుగునా కనిపిస్తాయి. అందులో ప్రధానమైనవి వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, శత్రుదుర్భేద్యమైన వరంగల్ కోట. ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే అద్భుతంగా నిర్మితమైన కాకతీయ కట్టడాలు ప్రస్తుతం మరుగున పడుతున్నాయి. ప్రస్తుతం కాకతీయుల కళా సంపద క్రమంగా మరుగున పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కాకతీయుల కట్టడాలు, శిల్ప సంపద, దేవతా విగ్రహాలు రోజురోజుకు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటి పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. హామీల్లో ఏ ఒక్కటి అమలు కావటం లేదు. మధ్య కోటలోని ఆంజనేయ స్వామి దేవాలయం, నేలశంభుని గుడి, వెంకటేశ్వర స్వామి దేవాలయం, చిన్నగుడి, మందుగది, దీపగడ్డ, వరాలమ్మ ఆలయం, శివాలయం, గుట్టపై రామాలయం, మండాలమ్మ గుడి, జంగమయ్య దేవాలయం, కొండగుడి, త్రికూటాలయం, ఏకశిలగుట్ట, గుర్రపుశాల ఆదరణకు నోచుకోవటం లేదు. కేవలం స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే పూజలు జరుగుతున్నాయి. మధ్య కోటలో సుమారు 14 నుంచి 20 దేవాలయాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటికి నిధులను కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాకతీయుల కళా వారసత్వ సంపదను, చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పైన ఉందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ రాజుల కాలంలో బంగారానికి ఎలాంటి కొదవలేదని చరిత్ర చెబుతోంది. 7 వారాల నగలతో మహిళలు అలంకరించుకునేవారని పలు శాసనాలు చెబుతున్నాయి. అయితే ఆ ఆభరణాలు ఆలయాల్లోని విగ్రహాల కింద పెట్టారనే ప్రచారం జోరుగా ఉంది. కొందరు దుండగులు బంగారం కోసం ఆలయాల్లో విగ్రహాలను పడగొట్టారు, ఆలయాలను ధ్వంసం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ అధికారులు స్పందించి కోటలోని దేవాలయాల్లో విగ్రహాలను పునరుద్ధరించి ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు వేడుకుంటున్నారు. ప్రత్యేకంగా కాకతీయుల దేవాలయాలు, కాకతీయుల చెరువులపైన దృష్టి పెట్టే ఒక మిషన్ గనక చేపట్టగలిగితే తప్ప ఈ ఆలయాలను మనం మెరుగుపరుచుకోలేం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ప్రభుత్వము ఒక కొత్త దేవాలయాన్ని క్రియేట్ చేయాలని చూస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, గత ప్రభుత్వం యాదాద్రి మీద దృష్టి పెడితే ఇప్పటి ప్రభుత్వం కీసరగుట్ట పైన దేవాలయ నిర్మాణం మీద దృష్టి పెడుతుంది. కానీ మరి గతంలో ఉన్న దేవాలయాలు, గొప్ప గొప్ప అద్భుత దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ముందు వాటి మీద దృష్టి పెట్టండి. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు స్పందించి విగ్రహాలకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. రాతికోట పక్కన కాకతీయ రాజులు నిర్మించిన నేలశంభుని దేవాలయం, తూర్పు దిక్కున మట్టికోట సమీపంలో త్రికూటాలయం, సింగారపు బావి, కరీమాబాద్, ఉర్సులలో దిగుడు బావితో పాటు పలు దేవాలయాలు కాలగర్భంలో కలుస్తున్నాయి. వాటిని కాపాడి భావితరాలకు చరిత్రను అందించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చరిత్రకారులు, స్థానికులు కోరుతున్నారు.